मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद టెర్రరిజం अंतर कावाली టెర్రరిజం अंतर कावाली టెర్రరిజం अंतर कावाली క్యాండిల్ తీసుకోరా भारत माता की जय भारत माता की जय ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే హిందూ హిందూ బై బై హిందూ హిందూ బై బై బోలో 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 భారత్ మాతా की జై భారత్ మాతా की జై हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा हम हिंदू हिंदू बाय बाय हिंदू हिंदू बाय बाय भारत माता की जय 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 माता भारत माता కాశ్మీర్లో పాకిస్తాన్ ముష్కరుల దాడిని ఖండించండి పాకిస్తాన్ ముష్కరుల దాడిని ఖండించండి ఆవాజ్ దో అంటే ఆమె కహరా ఆవాజ్ దో ఆమె జై मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद भारत माता की जय హిందువులపై దాడిని जय మేల్కోండి ఓ హిందువులారా మేల్కోండి ఓ ఐక్యండి ఓ మేల్కోండి ఓ ఐక్యండి ఓ భారత్ మాతా की जय భారత్ మాతా की जय हिंदू हिंदू बाय बाय हिंदू हिंदू बाय बाय हिंदू हिंदू बाय बाय देश की रक्षा कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा बोलो 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 भारत माता की जय भारत माता की जय भारत माता की जय ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే భారత్ మాతా की జై భారత్ మాతా की జై భారత్ మాతా की జై భారత్ మాతా की జై ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే भारत माता की जय बोलो बोलो भारत माता की जय ओ रो रे तीव्रवादी करतामरानी गोरी ओ रो रे तीव्रवादी करतामरानी गोरी भारत माता की जय రామాలయం పక్కన హౌసింగ్ కాలనీలో సనాతన ధర్మధ్వజం వద్ద హిందూ బంధువులంతా గుమిగూడి యువ మిత్రులు మహిళా మూర్తులంతా గుమిగూడి 22వ తేదీ నాడు కాశ్మీర్లో జరిగిన అరాచకానికి వ్యతిరేకంగా ఏదైతే పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత ఉగ్రవాదులు ఆయుధులై నిరాయుధులైనటువంటి టూరిస్టులను అమానుషంగా చంపడం, అమానవీయంగా వాళ్ళను అవమానపరుస్తూ హిందువులను వేరుగా మరి ముస్లింలను వేరుగా చేసి హిందువులను మాత్రం చంపడం అనేటువంటిది ఇవాళ ప్రపంచ దేశాలను కలిచివేస్తున్న సమస్య. మరి దీనికి భారతదేశం సరైన విధంగా జవాబు చెప్పాలని అమెరికా ట్రంప్ కానీ, లండన్ ప్రధానమంత్రి కానీ, అనేక రకాల దేశాల వ్యక్తులు ఇవాళ భారతదేశం జరిగిన దాడిని, తీవ్రవాద దాడిని ముక్తకంఠను ఖండిస్తూ ఉంటే మరి భారతదేశంలో ఇంకా కొద్దిమంది ఖండించిన వాళ్ళు ఇంకా మిగిలిపోయారు. కొన్ని రాష్ట్రాలలో
వాళ్ళ రాష్ట్రాల నుంచి వెళ్ళి పోయిన టూరిస్టు చనిపోతే కూడా సిద్ధరామయ్య అని ఒక కర్ణాటక ముఖ్యమంత్రి అనేక రకాల విషయాలు స్పందిస్తాడు. మరి వాళ్ళ రాష్ట్రంకి వెళ్ళి టూరిస్ట్గా పోయి చనిపోయిన వ్యక్తి గురించి స్పందించడం లేదు. ప్రపంచంలో స్పందించి భారతదేశానికి అండగా నిలబడే సమయంలో మరి భారతదేశంలో అన్ని పార్టీలు అన్ని పక్షాలు యుద్ధం చేస్తే కూడా మోడీకి సపోర్ట్గా ఉండాల్సిన సమయంలో కూడా ఇవాళ అస్త్రశస్త్రాలు చేసే పరిస్థితి భారతదేశ రాజకీయాల్లో కలిగింది. కాబట్టే ఇవాళ మేము నినాదం ఇస్తున్నాం, హిందూ హిందూ బాయి బాయి. కడప దాటితే హిందువులం, కులాల కుంపట్నిగా రాజకీయ పార్టీలకు సమానం చెప్పే విధంగా ఈరోజు మనం తయారు కావాల్సిన అవసరం ఉంది. మనకు రక్ష మనమే. ఏ దేశం పైన సెకండ్ సిటిజన్గా పరిగణిస్తున్న మన దేశంలోని వాళ్ళ ప్రభుత్వాలు సెకండ్ సిటిజన్గా హిందువులను పరిగణించిన సమయం లోపల చైతన్యం కావాల్సింది ఎవరంటే హిందువులు. ఇవాళ మన నీళ్లు తాగుతున్న పాకిస్తాన్ సింధు నది జలాలను 80% ఉపయోగించుకొని వాళ్ళ పంటలు పండించుకొని మంచినీరు తాగు సాగునీరు పారుస్తున్న పాకిస్తాన్ ఇవాళ నీళ్లు తాగి మనమేకి యుద్ధం చేస్తూ ఉన్నది. ఒక బ్రహ్మపుత్ర నది గేటు మూస్తే ఇవాళ బంగ్లాదేశ్ మొత్తం మూసుకునే పరిస్థితి. మరి వాళ్ళు ఇవాళ నీళ్ళు తాగుతూ మన మీదనే తీవ్ర దాడి చేస్తారు. అసలు పాకిస్తాన్ అనే దేశం కానీ బంగ్లాదేశ్ అనే దేశం కానీ ఈ భూమి మీద అవసరం ఉందా? వాళ్ళు సైంటిస్ట్ని తయారు చేసిందా, ఓ డాక్టర్ను తయారు చేసిందా, ఓ యాక్టర్ను తయారు చేసిందా? దేశానికి కానీ ప్రపంచం కానీ ఉపయోగపడి పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేసిందా? అసలు దేశాలు అవసరం ఇక్కడ తీవ్రవాదాలను పెంచడం, మతోన్మాదాలను రెచ్చగొట్టడం, విపరీతమైన దాడులు చేయడం. మరి గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడ అనేక దాడులు జరిగినాయి. బాంబేలో దాదర్ ఎక్స్ప్రెస్ కానీ, ఘట్కోపర్లో కానీ, హైదరాబాద్లో లుంబిని పార్క్ కానీ, చాట్ బండార్ కానీ, సినిమా థియేటర్ కానీ, మద్రాసులో IIM కానీ, బెంగళూరు IIT కానీ అనేక దాడులు చేసిన సందర్భంలో ఒక బలమైన ప్రభుత్వం వచ్చింది. నరేంద్ర మోడీ నాయకత్వంలో జాతీయ ప్రభుత్వం. 10 ఏళ్ళకి దాడులు లేవు. మరి కాశ్మీర్ ఇవాళ అభివృద్ధి చేస్తున్నాం. 50-60 వేల కోట్ల రూపాయలతో కాశ్మీర్లకు రైలు వేయింది. మనం అనుకున్నామా కాశ్మీర్ గుట్టలలో రైలు పోద్దని అనుకున్నామా? రైలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న సమయం లోపల టూరిజం పెరిగిపోయింది. అనేక వేల మంది వచ్చి కాశ్మీర్లో టూరిజం చేయడం వల్ల తీవ్రవాదం మానుకొని వాళ్ళంతా ఇవాళ టూరిజంకి ఆకర్షితులే అనేక రకాల టాక్సీ డ్రైవర్లుగా, గుర్రపు నడిపే స్వారీ చేసే వ్యక్తులుగా ఇవాళ తయారవుతున్న సమయం లోపల ఆ సమయాన్ని సహించలేక కుట్రబండి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వాళ్ళు వచ్చి మళ్ళీ దాడి చేయడం, మళ్ళీ టూరిస్ట్ క్లోజ్ చేయడం, మనల్ని పిచ్చోళం చేయడం. కాబట్టి ఇవాళ ప్రపంచం ఆలోచిస్తున్న సమయంలో భారతదేశం రివల్యూషన్ పెరిగింది. అందరూ ముస్లిం సోదరులు వాళ్ళ బయటకు వచ్చి ఇది తప్పని చెప్పే పరిస్థితి వల్ల ఉన్న సమయం సందర్భం లోపల మనం ఒకటి కావాలా హిందువులం అనే సందేశాన్ని వాళ్ళ ప్రపంచానికి మోడీ గారి వాళ్ళు అందిస్తూ ఉన్నారు. దానికి సపోర్టుగా రేపొద్దున పాకిస్తాన్తో యుద్ధం జరిగినా తప్పనిసరిగా మనం వెనుక నిలబడి మోడీకి సపోర్ట్ చేసిన సమయం అవసరమైంది. కాబట్టి అట్లయితేనే మన హిందువుల చైతన్యం వస్తేనే ఈ దాడులు ఆగుతాయి. ఇవాళ అక్కడ దాకా వచ్చింది అని అంటే మన దాకా రాదని కాదు. పశ్చిమ బెంగాల్ ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు. నిలబెట్టి పోసి చంపుతూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లోపల వక్ఫ్ చట్టంకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు వాళ్ళకి సంబంధమే లేదు, టూరిస్టులకు సంబంధమే లేదు. ఒక కులం కాదు, ఒక మతం పెడుతుంది చెప్తున్న మారణ హోమాన్ని ఇక్కడైనా ఆపాలి. దీన్ని ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి ఉంది, సపోర్ట్ చేసే శక్తి మనకుంటే తప్పనిసరిగా మనం ఇది ఆపచ్చు. ఇక ముందు జరిగే తీవ్రవాద దాడులన్నింటిలో కూడా మనం వ్యతిరేకంగా మాట్లాడితేనే మనం ఆగుతాయి. కాబట్టి ధైర్యంగా మనం మాట్లాడమనేటువంటి ప్రారంభం చేద్దాం. తీవ్రవాద మన భారతదేశం మనకి ఏదైనా ఒక ఆధారం ఉంది అంటే అది కేవలం హిందువులకి ఒక భారతదేశం మాత్రమే మిగిలి ఉంది. 56 దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి, కొన్ని వందల దేశాలు క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. ఎక్కడ కూడా మనకు కనీసం హిందూ ప్రదేశం అని చెప్పుకోవడానికి ఉన్న ఏకైక భారతదేశంలో కూడా హిందువులు భయం కొద్దీ బతికే పరిస్థితి వాళ్ళు ఉంది. దానికి కారణం ఖచ్చితంగా సెక్యులరిజం అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఇటువంటి సెక్యులరిజం ముసుగుల నుంచి ఎప్పుడైతే హిందువులు బయటకు వచ్చి అంతా ఏకతాటిగా హిందువులంతా ఒకటైనప్పుడు మాత్రమే ఇటువంటి సమస్యల్ని మనం ఎదుర్కోగలమని నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా సెక్యులరిజం ముసుగులో నుంచి బయటకు రండి. మనకున్న ఏకైక హిందూ దేశంని కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. ఖచ్చితంగా సెక్యులర్ ముసుగుని మీరు వీడండి. అలాగే ఈ మన హిందూ లోపాల్లో ఏదైతే కుల వ్యవస్థ లోపాలు ఉన్నాయో ఈ కుల వ్యవస్థని శాశ్వతంగా నిర్మూలించి ప్రతి ఊర్లో గీతా పారాయణం అనేది జరగాలి. ప్రతి 5 ఊర్లకు ఒక చర్చి వాళ్ళు బైబిల్ చెప్తుర్రు. ప్రతి ఊర్లో ప్రతి విలేజ్లో వాళ్ళకు ఖురాన్ చెప్తుర్రు. మరి మనకు ఏ విలేజ్లో అయినా ఇప్పటి వరకు గీతా పారాయణం అనేది జరిగిందా? మనం ఎందుకు ఆలోచించట్లేదు? మనకే గీతా పారాయణం మన యొక్క భగవద్గీతలో ఒక పేజీ తెలియనప్పుడు రేపు పొద్దున మన భవిష్యత్ తరాలకు మనం ఏం నేర్పిస్తాం? ఖచ్చితంగా మనం గీతా పారాయణం చేపియాలి. ప్రతి విలేజ్లో గీతా పారాయణం అనేది ప్రతి గుడిలో జరగాలి. అటువంటి గుడిలో గీతా పారాయణం చెప్పే పూజారే మనకు కావాలి. ఖచ్చితంగా ఇది వాళ్ళ బాధ్యతగా తీసుకోవాలి. కుల నిర్మూలన అనేది శాశ్వతంగా నిరోధించాలి. మన హిందువులంతా ఐక్యంగా బయటకు రండి, ఒకటైదాం. ఖచ్చితంగా ఇటువంటి వ్యవస్థను ఎదుర్కోవాలి. ఇటువంటి దుర్మార్గాలను ఎదుర్కోవాలంటే మన హిందువులు ఐక్యం కావాల్సిన సమయం ఉంది. హర్ ఘర్ మే ఏక్ ఫౌజీ ఖచ్చితంగా రావాల్సిందే. దేశం కోసం ప్రాణం త్యాగం చేయడానికి ఖచ్చితంగా ఇంటిలో ఒక జవాన్ బయటకు రావాల్సిందే.
జై హింద్ భారత్. మన ప్రధానమంత్రి దానికి ఏ రకమైన సమాధానం ఇవ్వాలనో తనకు తెలుసు. అది జరగబోయే రోజులు కూడా ముందు ఉన్నవి, అవి మనం చూస్తాం. కాబట్టి దానికి ప్రతీకార చర్య తప్పకుండా తీసుకుంటుంది మన భారత ప్రభుత్వము. అన్ని ప్రతిపక్షాలు పార్టీలు కూడా, భారతదేశంలో ఉన్న పార్టీలు ఏవైనప్పటికీ కూడా ఈ యొక్క ఉగ్రవాద దాడిని ఖండించవలసిన అవసరం అన్ని పార్టీలకు ఉన్నది. కాబట్టి పార్టీలకు అతీతంగా తీసుకునే నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండి, అలాగే ప్రభుత్వానికి కూడా మనం వెన్నుదన్నుగా ఉండవలసిన టైం కూడా ఆసన్నమైంది. రేపు యుద్ధం జరిగినా జరగవచ్చు. ఇప్పటికే మన ప్రధానమంత్రి సింధు కావేరి జలాలను రద్దు చేయాలనే ఆలోచనను పెట్టిండు, అది అమల్లోకి వచ్చింది. రేపు మన జగిత్యాలలో జరగబోయే హిందూ ఐక్యత ర్యాలీ, బైకు ర్యాలీకి అందరం నాకు చెప్పలేదని కాకుండా మన హిందూ సోదరులందరూ ఎవరు ఎక్కడ ఉన్నా వాట్సాప్ మెసేజ్ కానీ ఇంకేదైనా మెసేజ్ ద్వారా తెలుసుకొని రేపు ఉదయం 9 గంటల నుండి ప్రారంభమయ్యే టవర్ సర్కిల్ నుంచి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి జగిత్యాలలో ఉన్న హిందూ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా పాల్గొని మన హిందూ సంఘటితాన్ని కూడా పక్కాగా మనం అమలు చేసిన వాళ్ళమైతాము. రాబోయే తరాలకు కూడా మనం ఈ యొక్క సూచనలు అందించినట్టయితే మన వచ్చే తరాలు కూడా మన హిందుత్వాన్ని ఖచ్చితంగా ఉండవలసిన ఆవశ్యకత మనకు ఏర్పడ్డది. కాబట్టి ఇంతటితో